వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ thumbnail చూసే ఉంటారు కదా. మేము ఇప్పుడు కేరళకి వెళ్తున్నాం. మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినప్పటికీ వర్షాలు లేవు. ఇప్పుడైతే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. కానీ వర్షాలు పడుతున్నప్పుడే కేరళ ఇంకా బాగుంటుంది అని ఎందుకో నాకు అనిపిస్తుంది. సో ఏదైతే మేము ఎలాగో స్టార్ట్ అయిపోయాం. మేము నైట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. అంటే 1 స్టాప్ పెట్టుకున్నాం. 10కి హైదరాబాద్లో ఫ్లైట్, నెక్స్ట్ బెంగళూరులో 11 o'clock రీచ్ అయిపోతే 11 మళ్ళీ నైట్ అంతా బెంగళూరు మొత్తం తిరిగి 4కి ఎయిర్పోర్ట్కి వచ్చేసి రిటర్న్ 5:30 ఫ్లైట్ కల్లా మనం మళ్ళీ కొచ్చి స్టార్ట్ అయిపోదామని చెప్పి అలా ప్లాన్ చేసుకున్నాం. సో మేము ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వర్షాలు పడినప్పుడు చూసారా సీఎంలు పిఎంలు అందరూ ఏరియల్ సర్వే అని ఫ్లైట్లలో చూస్తారు. వాళ్ళకి ఏం కనిపిస్తుందండి? నాకు మా ఇల్లే కనిపించట్లేదు. ఫ్లైట్లో నైట్ టైం వ్యూ మాత్రం భలే ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఈ వ్యూ. అసలు నాకు నిద్ర రాదు ఫ్లైట్లో. మిగిలిన వాళ్ళందరూ ఎలా పడుకుంటారో 1 hour అయినా స్లీప్ అవుతుంది కదా అనుకుంటారు. నాకు మాత్రం నిద్ర రాదు. వ్యూ పర్ఫెక్ట్గా ఉంది. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా వ్యూ ఫుల్. నైట్ అంతా పిచ్చి పిచ్చిగా బెంగళూరు మొత్తం తిరిగేసి నిద్ర లేకుండా ఎర్లీ మార్నింగ్ కొచ్చి ఫ్లైట్ ఎక్కేసాం. కానీ అసలు ఏంటో నాకు రన్వే కనిపించట్లేదు. కాస్త డిలే అవుతుందని కూడా మాకు అనౌన్స్ చేస్తున్నారు ఫ్లైట్లో. సో కాస్త టెన్షన్ ఉన్నా ఓకే, వ్యూ అయితే బాగుంది, ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి నేను మంచిగా వీడియోలు తీసుకుంటున్నాను. ఫైనల్లీ మేము కొచ్చిలో ల్యాండ్ అయిపోయాము. అబ్బా, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో నేను ఈ కేరళ ట్రిప్ కోసం. ఇప్పటికి అయ్యింది. ఎనీవేస్, వర్షాలు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే హ్యాపీగా కేరళ చుట్టేసి వెళ్ళిపోవచ్చు. జర్నీ అంతా ఒక పార్ట్ అయితే ఈ లగేజ్ తీసుకోవడానికి 1 hour వెయిట్ చేసాం మేము ఇక్కడ. అందులో కూడా ఇంకా లగేజ్ వస్తుందా రాదా, ఎందుకంటే కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే కొన్నిసార్లు లగేజ్ రావడం డిలే అవుతుంది, అందుకనేమో మీకు ఇంత టైం పట్టింది, సో వెయిట్ చేయండి అని చెప్పారు. అదో టెన్షన్ మళ్ళీను. ఏదైతే ఏం లగేజ్ అయితే వచ్చింది. దిగగానే ఎయిర్పోర్ట్ వ్యూ అయితే అక్కడ కూర్చుని కాసేపు వర్షానికి చూస్తూ ఉన్నాం. చాలా బాగుంది. నెక్స్ట్ వెంటనే ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వగానే మాకు ఇక్కడ ఏదో బాహుబలి వాటర్ ఫాల్స్ అంట కనిపించాయి. సో ఆ స్లీప్లెస్ నైట్ మొత్తం అంతా అలాగే ఆ పిచ్చి పిచ్చి ఫేసులతో ఏదో ఆ బాహుబలి వ్యూ చూస్తూ కాస్త ఎంజాయ్ చేసి నెక్స్ట్ వెంటనే కొచ్చిలోనే మేము రూమ్ తీసుకున్నాం. వ్యూ అయితే నా హోటల్ రూమ్ నుంచి చాలా బాగుంది. మీకు నా హోటల్ రూమ్ వ్యూ చూపిస్తాను. ఇదే నా హోటల్ బాల్కనీ వ్యూ. చాలా బాగుంది ఎంజాయ్ చేసుకోవడానికి. కాకపోతే కాస్త భయంగా కూడా ఉంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం ఫారెస్ట్ లాగానే ఉంది. ఎనీవేస్ బాగుంది చూడడానికి. ఇదండి నా ఫస్ట్ డే వ్లాగ్. రేపు చాలా ఇంట్రెస్టింగ్ది పోస్ట్ చేస్తున్నాను. వెయిట్ అండ్ వాచ్.